పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి బొగ్గు గనులు ఎరువుల కర్మాగారం ఎన్టీపీసీ ప్రాంతంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు. సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 139 మీటర్ల పతాకాన్ని పట్టణంలో ప్రదర్శించారు. అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన మృతులకు నివాళులు అర్పిస్తూ జరుపుకునే వేడుకల్లో అన్ని వర్గాల కార్మికులు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ ఈరోజు 139వ మేడేలో కార్మిక వర్గం అంతా పాల్గొన్నది. ఇలా బాయిల మీద ఫిట్ల మీద ఈ దేశంలో కాకుండా ప్రపంచ దేశంలో కూడా మేడే జరుపుకున్నందుకు ఆ కార్మిక వర్గానికి ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆ రోజు ఏదైతే 18 గంటలు 16 గంటలు పనిచేసిన రోజులలో కార్మిక వర్గం అంతా తిరగబడి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా నడి ఒడ్డున 8 గంటల పనిదినాన్ని సాధించుకున్న చరిత్ర కార్మిక వర్గాన్ని. ఆ రోజు ఎందుకంటే 18 గంటలు బానిసలుగా చూస్తున్నటువంటి రోజుల్లో బతుకు తెరువు కోసం పనిచేస్తున్నటువంటి రోజులలో ఆ రోజు కార్మికులందరూ ఏకమై రక్తాన్ని చిందించిన ఈ ఎర్ర జెండే ఈ మేడే పండుగ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కార్మిక వర్గం కోసం ఎవరైతే ఈరోజు త్యాగం చేశారో, ఈ హక్కుల కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి ఆ నాయకులను స్పందించుకుంటూ ఈరోజు కూడా భాస్కర్ భవన్ నుంచి గోవర్గాని పట్టణంలో ఎర్ర ప్లాగ్తో నిరసన మన వారికి స్వాంతి చేయాలని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పోరాటాలను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇలా 44 చట్టాలను 4 కోడులుగా విభజిస్తుందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఈ నెల 28వ తారీఖు రోజు మే 20న సమ్మె పిలుపునిచ్చాం. కార్మిక వర్గం ముందు కన్నెర చేస్తుంది. ఏ కార్మికుల కోసం అయితే వ్యతిరేకం చేసిన ప్రభుత్వం, కర్షకుల కోసం వ్యతిరేకం చేసిన ప్రభుత్వం ఏ రోజు కూడా బట్టగట్టలేదని చెప్పి చేస్తాను. కాబట్టి ఈ రోజున కార్మిక వర్గం అంతా ఎర్ర జెండా పట్టుకొని ఇలా రెపరెపలు ఆడిచ్చింది. అర్ణ పతాకాన్ని ఇలా బావుల మీద అర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. కాబట్టి దీన్ని చూసైనా కానీ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి తెచ్చుకొని కార్మికులకు కనీస వేతనం లేవు, కాంట్రాక్ట్ కార్మికులకు పర్మిట్ లేదు, ఫస్ట్ గారికి జీతాలు, వాళ్ళ శ్రమను దోచుకున్నాడు. ఇలా పెట్టుబడి ఏదైతే ఉన్నారో వారికి దాచి పెట్టడానికి ఇలా ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మే 20 నాడు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కార్మిక వర్గానికి పనిచేస్తున్నాం. ఈరోజు ఏదైతే బావుల మీద కానీ మేడే పండుగలు జరుపుకున్న వారికి అందరికీ విప్లవాందరూ తెలియజేస్తున్నాం పేరు పేరున. కాబట్టి మరి 20 నాడు సమ్మెకు ఖచ్చితంగా సంఘీభావం అందరూ ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చేతులే